గాయస్ మన ఇంట్లో అయితే ఇప్పుడైతే అవెంజర్స్ హౌస్గా అయితే మార్చేయబోతున్నాం అనమాట. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎలా మార్చామో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు లాస్ట్ దాకా చూడాల్సిందే. ఇక్కడైతే ఐరన్ మ్యాన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే గాయస్, మరి అందరూ వీడియోని లైక్ చేసుకొని చూడండి, ఓకేనా? ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, మనమైతే కొత్తగా అయితే ఫార్చునర్ అయితే కార్ అయితే కొన్నామన్నమాట. షోరూంలో ఉంది. ఇప్పుడైతే తీసుకుంటాకైతే వచ్చాను నేను. తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఇంకా మనం వచ్చేసి. ఓకే, మన కార్ చూడండి ఎంత బాగుందో. సరే తీసుకుని వెళ్ళిపోదాం. బాగుంది కార్ అయితే. ఓకే, చాలా బాగుంది. సో కారు సూపర్ గాయస్, చాలా బాగుంది అనమాట కార్ వచ్చేసి. ఓకే, ఇంకా ఇదేంటి అరే ఇంజిన్ అయిపోయినాడే ఎవడు ఐరన్ మ్యాన్ గాయస్. అరే నా కార్ మీద అడ్డాడేంటి గాయస్? ఊరి నాయన ఒకసారి దిగుదాం ఉండండి ఒకసారి. అరే ఐరన్ మ్యాన్ ఏం నువ్వు నా కార్ మీద అడ్డు? అరే ఫ్రాంక్లిన్, నాదైతే ఇంజిన్ అయితే అయిపోయిందిరా, అందుకే నీ కార్ మీద అయితే పడ్డా. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి నాకు ఫ్యూయల్ తెస్తావో, నేనైతే ఎగరగలను. అందుకే ఇప్పుడు మేమైతే కొత్తగా అయితే ఇక్కడికైతే ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3లోకి వచ్చి ఇల్లు అయితే కట్టుకున్నాం. అందుకే అయితే కొత్తగా వచ్చాం. ఒర్రే గాయస్, ఒర్రే మామ సూపర్ అనమాట. మన ఐరన్ మ్యాన్ కూడా మన ఇండియన్లోకి వచ్చేసాడు అనమాట, ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3లోకి. అలాగే అవెంజర్స్ అందరూ వచ్చారంట మరి. వావ్, స్పైడర్ మ్యాన్, హల్క్, వా నా ఫేవరెట్ గైస్ థోర్ అయితే కూడా వచ్చినట్టు ఉన్నాడు. అబ్బా, ఇలా హౌస్ అయితే చూద్దాకైతే వెళ్దాం మనం అయితే. ఫస్ట్ వచ్చేసి అమ్మో బాబు, హౌస్ అయితే సాగు కొట్టింది గైస్. గాల్లో చూడండి గైస్ ఎలా లెగిస్తుందో. బాబా సూపర్ ఉందనమాట. అబ్బా, నా కాల్ వేసుకుని అయితే వచ్చాను. అమ్మో బాబా బాబా సూపర్ ఉంది గైస్. ఇలాంటి ఇల్లు నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది గైస్. అరే ఇది ఎంట్రన్స్ అనుకుంటా. అచ్చా, ఆటోమేటిక్గా అయితే ఎగురుతున్నాం అనమాట. అసలు నేనైతే ఏం నొక్కకుండా అయితే ఎగురుతున్నా. వా సూపర్ గైస్. ఇంటి లోపల కూడా అయితే సూపర్గా ఉంది. వా అమేజింగ్ గైస్, మంచి ఇల్లు. అయ్యో బాబోయ్, స్పైడర్ మ్యాన్ వాళ్ళు కట్టారంటే ఐరన్ మ్యాన్ వాళ్ళు కట్ట గ్రేట్ గైస్. అవెంజర్స్ ఇల్లు అయితే ఎంతైనా సూపర్ ఉంది అనమాట. అయ్యో బాబోయ్ సూపర్ ఉంది గైస్ ఇల్లు వచ్చేసి. మనం ఇంకోటి పర్మనెంట్గా ఇక్కడ సెట్ అయిపోతే సూపర్ ఉంటుంది. కానీ మనం అవెంజర్స్ కాదు, మన ఇల్లు మనకు ఉంది. అబ్బా ఐరన్ మ్యాన్ ఏం కట్టేవయ్యా ఇల్లు. సరే కానీ ఫ్రాంక్లిన్, నువ్వు నాకు అర్జెంట్గా వెళ్ళి ఫ్యూయల్తే. ఓకే తెచ్చాను, ఇదిగో తీసుకో వేసుకో. థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్. ఓకే, ఇంకా మనం ఇల్లు అయితే బాగుంది కదా. బాగుంది ఐరన్ మ్యాన్, సూపర్ ఉంది అసలు. ఇల్లు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అరే ఏంటిది? రాకెట్, ఐరన్ మ్యాన్ రాకెట్. మన ఇల్లు మీద తడిపోయింది. ఓ గాయ్స్, అయ్యో బాబు కాపాడండి రే ఐరన్ మ్యాన్. అరే ఐరన్ మ్యాన్, అరే గాయ్స్, అయ్యో బాబు ఐరన్ మ్యాన్ అయితే నన్ను అయితే కాపాడాడు. థ్యాంక్ యూ ఐరన్ మ్యాన్. అరే ఫ్రాంక్లిన్, మా ఇల్లు చూసి ఎలా తగలడిపోతుందో గాయ్స్. బాబు ఆ రాకెట్ వచ్చి అయితే అవెంజర్స్ హౌస్ మీద అయితే పడ్డదనమాట. అరే ఫ్రాంక్లిన్, దయచేసి మాకైతే ఇప్పుడైతే అర్జెంటుగా ఒక హెడ్ క్వార్టర్స్ కావాలి, లేకపోతే మేము ప్రజల్ని కాపాడలేము. అవునా ఐరన్ మ్యాన్? మరి నీకు ఎలాగ హెడ్ క్వార్టర్స్ వస్తుంది ఇప్పుడు? అదే కావాలి కదా ఇప్పుడు నాకు, లేకపోతే మేము ఇంకా ప్రజలని కాపాడలేము. అవునా? అయితే మరి ఇక్కడ మీరు ఇక్కడ ఉండదాం అనుకుంటున్నారా? అయితే నీ హౌస్నే మార్చే. ఓకే సరే ఓకే గాయ్స్, ఎస్ మన హౌస్ని అయితే ఇప్పుడు అవెంజర్స్ హౌస్కి అయితే కన్వర్ట్ చేయబోతున్నాం. ఎస్ దీనికి కావాల్సిన సామాన్లు కట్ట అయితే అన్నీ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా దగ్గర ఉందంట, ఐరన్ మ్యాన్ చెప్పాడు. సరే మన దగ్గర ఒక ట్రక్ కూడా ఉందంట, దాంట్లో ఎక్కించుకునే తీసుకెళ్ళమంటున్నాడు. అమ్మో గాయ్స్ సూపర్ అనమాట. ఇంకా వావ్ గైస్ నైస్, సూపర్గా ఉంటుంది ఇంకా. ఎస్ నాకు ఇలాగే గైస్ ఉండాలి. ఎస్ అరే గైస్, ట్రక్ చూసారు ఎంత ఉందో, కానీ ఆ లోడ్ అయితే చాలా బరువుగా ఉందన్నమాట. ఇప్పుడైతే నాకైతే హెల్ప్ కావాలి, కానీ ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు లేరు గైస్. అరే స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇప్పుడే హెల్ప్ కావాలనుకుంటే నువ్వు వచ్చావు. ఇప్పుడు ఎలాగంటే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎక్కిస్తావా? ఎక్కించాడు గైస్ మాటల్లోనే. ఓరి నాయన, స్పైడర్ మ్యాన్ అయితే ఎంతైనా గ్రేట్ గైస్. సూపర్. అరే స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోడు. అరే స్పైడర్ మ్యాన్కి ఏదో పని ఉందనుకుంటా, ఐరన్ మ్యాన్ చెప్పినట్టున్నాడు స్పైడర్ మ్యాన్కి. సరే గైస్, ఇంక పదాన్ని మనం సరుకు అంతా తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టేద్దాం. అలాగే మనం ఐరన్ మ్యాన్స్ది అది ఉంటుంది కదా అవెంజర్స్ హౌస్కి అని బ్యాడ్జ్ ఉంటుంది కదా, మనమైతే అదైతే తేవాలి ఇప్పుడు.
దానికి గాయ్స్ ఇదిగోండి ఇదే అనమాట. ఇదైతే ఒక ర్యాంప్ ఏరియా దగ్గర ఉంది. లొకేషన్ అయితే మనం ఐరన్ మ్యాన్ అయితే మనకి పెట్టాడు. పదండి గైస్ ఇంకెళ్దాం. ఇల్లు అయితే మనం అయితే ఆ బ్యాడ్జ్ అయితే తెద్దాం. ఓకే గైస్ ఇక్కడైతే ఒక బైక్ ఉంది. దీని ద్వారా తీసుకుని అయితే వచ్చేద్దాం. ఓకే పదండి ఇంకెళ్దాం. ఒరే ఫ్యాన్లు ఏంట్రా బాబు మధ్యలో. ఓకే కంటైనర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. అరే ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయిరా బాయ్. ఒరే రే 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 అబ్బా దీనికి ఎంత అడిపోయేలా ఉన్నామే. ఓకే ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇంకొంచెం ఉంది. ఎస్ అంతే బయటకి అయితే వచ్చేసాం గైస్. అమ్మ ఇంకా చాలా దూరం ఉన్నట్టుంది ర్యాంపు. సరే ఆడేద్దాం. ఓరి నాయన ఇంకా చాలా దూరం ఉంది గైస్. ఓకే పర్లేదు ఇక్కడ కంటైనర్ ఉంది. అరే ఇది వెళ్ళిపోయింది. ఓకే ఇప్పుడైతే జాగ్రత్తగా వెళ్దాం. ఈ కంటైనర్లో వచ్చేసి చాలా స్లిప్ అవుతున్నాయి గైస్. కింద అడిపోలా ఉందని బ్యాలెన్స్ చేయించుకోవడం అసలు చాలా స్లిప్ అవుతుంది. మనము ఇల్లు అయితే ఇప్పటికి ఐరన్ మ్యాన్ అసలు అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్లో మారిపోతుందంటే నమ్మలేకపోతున్నాను. పర్వాలేదండి ఇప్పుడైతే మనం అయితే మార్చేద్దాం ఇంకా. ఓకే అయితే తొందరగా వెళ్ళి బ్యాగ్ అయితే తేవాలి. ఓకే అరే కంటైనర్ ఆగు. ఎక్కిసాం పదండి వెళ్దాం ఇంకా. ఓకే అక్కడ నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చాం. ఓకే కంటైనర్ స్లిప్ అవుతుంది. ఓకే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఓకే ఈ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి గైస్. ఇవి అయితే మన అయితే కింద అయితే ఆడేస్తాయి. చూసుకుని అయితే వెళ్ళాలి. ఓకే నైస్ అలాగే నడరా ఫ్రాంక్లిన్. ఓకే అదే ఫ్యాన్లు అయితే తప్పించుకున్నాం. మళ్ళీ అయితే ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా తప్పించుకుందాం. ఓకే అక్కడి నుంచి అయితే చెక్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇక్కడ కంటైనర్స్ దగ్గరికి వచ్చాము. అయినా కంటైనర్స్ భలే స్లిప్ అవుతున్నాయి గ్యాస్. మామూలుగా స్లిప్ అవుతలేదు. మొత్తం మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. సరే ఇంకా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇంకొంచెం దూరం ఉంది వచ్చేసాం. ఓకే ఫ్రాంక్లిన్ నడు. ఓకే ఇంకొంచెం అయితే దూరం ఉంది. ఒరే డస్ట్బిన్లు కూడా తెచ్చిపెట్టేయారు గ్యాస్ ఇక్కడ. పర్లేదులేండి. 3 ఉన్నాయి. ఓకే వచ్చేసాం. ఎక్కువ దూరం లేదు. ఓకే అరే ఇక్కడ ఏం గ్యాప్ ఉందా? లేదు. ఇప్పుడైతే మళ్ళీ అయితే ఇక్కడికి ఇంకో ర్యాంప్ మీదకి అయితే వచ్చేసాం. పదరా రే పదరా ఫ్రాంక్లిన్. ఒకసారి బ్యాక్ రే ఫ్రాంక్లిన్ బండి తిప్పరా. అంతే వచ్చేసాం. ఇంకెక్కువ దూరం అయితే లేదు. వచ్చేసాం బాబు. ఇది అయితే చాలా బరువు అయితే ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలి గైస్? మనకైతే హెల్ప్గా ఎవరెవరు కావాలి. కానీ హెల్ప్గా ఎవరు వస్తారు ఇప్పుడు? అరే ఇప్పుడు ఎలా తీసుకెళ్తాం రా దీన్ని మన బైక్ మీద? రే హల్క్ హల్క్ అయితే వచ్చాడు అనమాట. హల్క్ అయితే దాన్ని అయితే తీసుకెళ్తున్నాడు. అరే బాబు గైస్ ఫస్ట్ టైం అయితే హల్క్ని అయితే చూశాను నేను. గైస్ పదండి ఇంకైతే బైక్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. వచ్చేసా జాగ్రత్తగా పడరా అమ్మ. ఓకే ఏమవలేదండి పదండి ఇంకెళ్దాం. ఓకే ఇప్పుడైతే మనకైతే ఈ హెడ్ క్వార్టర్స్ అయితే ఇది ఉంటుంది కదా, ఇదైతే తేవాలంట. ఇది వచ్చేసి మనకు లొకేషన్ అయితే ఇప్పుడే పెట్టాడు ఐరన్ మ్యాన్. పదండి ఓకే ఈ ప్లేన్ తీసుకుని అయితే వెళ్దాం. ఒక హెలికాప్టర్ ఉందంట టవర్ మీద. ఆ హెలికాప్టర్తో వెళ్దాం. హెలికాప్టర్ వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఇదే కావాలి. ఓకే ఈ బిల్డింగ్ పైన అయితే ఉందంట హెలికాప్టరు. ఈ బిల్డింగ్ అది ఎదర్ బిల్డింగు. పదండి ఒకసారి చూద్దాం. హెలికాప్టర్ అయితే ఇక్కడ ఉంది. రే జాగ్రత్తగా దగ్గర ప్లీజ్ రా, కింద అడుగు, చచ్చిపోకు. మిస్ అయిపోతాం రా చచ్చిపోతే. అబ్బా హెల్త్ కూడా ఎక్కువ లేదు గైస్. అమ్మో వచ్చేసాం గైస్ ఏదోలాగా. ఇప్పుడైతే ఇంకా హెలికాప్టర్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఓకే హెలికాప్టర్ కూడా చాలా బాగుంది. అవెంజర్స్ హెలికాప్టర్ అనుకుంటా, సూపర్ ఉంది. ఓకే పదండి గైస్. లొకేషన్ అయితే ఇప్పుడే పెట్టాడు మన ఐరన్ మ్యాన్. అది లొకేషన్ చూసుకుంటే వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వెళ్దాం పదండి. ఓకే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడే ఉంది గాయస్. నాకైతే సూపర్ నచ్చింది. అరే జాంబీస్ గాయస్. బాబా ఈ జాంబీస్ తప్పించుకోవాలంటే ఎలా? ఎవరు? కెప్టెన్ అమెరికా షీల్డ్ అంటే కెప్టెన్ అమెరికా వచ్చాడా? కెప్టెన్ అమెరికా థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఓకే గైస్ కెప్టెన్ అమెరికా అయితే వచ్చాడు. ఓకే ఇప్పుడైతే దీన్ని అయితే తీసుకెళ్తాం. చాలా కష్టం హెలికాప్టర్ మీద పెట్టుకుని తీసుకెళ్ళడం అంటే. దాంట్లో చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఇంత అలా అయితే తీసుకుని వెళ్దాం అయితే చాలా కష్టం. ఓకే మన ఫ్రాంక్లిన్ అయితే ట్రై చేస్తున్నాడు. ఓకే
లేపరా ఫ్రాంక్లిను. అరే గాయస్ లేస్తలేదు గైస్, ఇది హెల్ప్ కావాలి గైస్ ఎవరొకరిది. అరే గాయస్ లేస్తలేదు ఇది. ఒర్రే ఒరే థోర్ హ్యామర్, వాట్? ఒరే నా ఫేవరెట్ థోర్ కూడా అయితే ఇక్కడే ఉన్నాడు. వామ్మో గాయస్ మా ఫేవరెట్ థోర్ కూడా అయితే ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ థోర్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనండి తీసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు థోర్ అయితే అది తీసుకొచ్చేస్తాడు. ఇంకా పదండి చూద్దాం మన హౌస్ ఎలా ఉందో. వావ్ గాయస్ మన హౌస్ అయితే సూపర్గా అయితే రెడీ అయింది. ఇక్కడైతే హల్క్ అయితే పుషప్లు చేస్తున్నాడు, కెప్టెన్ అమెరికా అయితే స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఇంకా స్పైడర్ మ్యాన్ కట్టేరు. ఇక్కడైతే ఐరన్ మ్యాన్ ఉన్నాడు. లోపల ఇంకెవరు ఉన్నారు, ఎవరు లేరు అనుకుంటా. స్పైడర్ మ్యాన్ అయితే గాయస్ అసలు కనిపించలేదు ఇందాక నుంచి. సరే ఉంటారులేండి పైన కట్ట. ఒకసారి చూసేద్దాం లోపల ఏమేమి పెట్టారు వీళ్ళు. ఓకే లోపల అయితే థోర్ కూడా ఉన్నాడు అనమాట, అదిగోండి. అలాగే ఇక్కడ ఏం పెట్టారు, అరే థోర్ హ్యామర్ ఉంది, ఇంకా కెప్టెన్ అమెరికా వింగ్స్, ఈ మ్యాజిక్ క్రిస్టల్స్, ఇది ఐరన్ మ్యాన్. ఇక్కడ అయితే ఇక్కడ ఎవరెవరికి ప్రమాదం ఉందో కూడా మొత్తం అంతా చూస్తాడనమాట. ఐరన్ మ్యాన్ ఇది హల్క్ బస్టర్ హెడ్ అనమాట. స్పైడర్ మ్యాన్ వెబ్ షూటర్ సి వచ్చేసి. ఇక్కడైతే థోర్ అయితే ఏదో చేస్తున్నాడు. థోర్ హలో ఏం చేస్తున్నావు? వద్దులేండి బాబు మళ్ళీ కొట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎక్కడో ఉంటాం. శాటిలైట్ అనమాట. ఇక్కడ కామిక్స్ కూడా ఉంది ఇంట్రెస్టింగ్గా చదువుకుంటాకే, మరియు అంటే టైంపాస్ కోసం. ఇది వచ్చేసి ఐరన్ మ్యాన్ది పూర్వకాలంది సూట్ది అనమాట. ఓకే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అండ్ కామెంట్ చేయండి. బై గైస్ నెక్స్ట్